యుద్ధ రంగంలో శత్రు రహస్యాలు అత్యంత కీలకం. పైచేయి సాధించేందుకు ప్రత్యర్థుల బలహీనతలపై నిరంతరం ఫోకస్ పెట్టడం సాధారణ విషయమే. వ్యాపారం, రాజకీయంలోనూ ఇదే సూత్రం కొనసాగుతుంది. అయితే ప్రత్యర్థుల సీక్రెట్స్ తెలుసుకునేందుకు కాలంతో పాటు అనేక కొత్త పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. డబ్బు, సుఖభోగాలతో మరికొందరిని ట్రాప్లో వేసుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ కేంద్రంగా ఉన్న యుఎస్లోని సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు సెక్స్ వార్ఫేర్ అనేది అక్కడి టెక్ కంపెనీల వెనులో వణుకు పుట్టిస్తుంది. ఆయా టెక్ సంస్థల రహస్యాలను తెలుసుకునేందుకు చైనా, రష్యా ఈ సెక్స్ వార్ఫేర్కు తెరలేపినట్టు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. హనీ ట్రాప్లో ఆకర్షణీయమైన అమ్మాయిలు తమ అందచందాలను విసిరి తమకు కావలసిన రహస్యాలను లేదా డబ్బులను డిమాండ్ చేయడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా చైనా, రష్యన్ ఆపరేటర్లు టెక్ కంపెనీల రహస్యాల కోసం ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ప్రలోభ పెట్టడానికి అందమైన మహిళలను ఉపయోగించుకుంటున్నారన్నట్టుగా తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక స్పై కోసం తాము లక్ష్యంగా చేసుకున్న వారిని పెళ్లి చేసుకోవడమే కాదు, ఏకంగా వారితో పిల్లల్ని సైతం కంటున్నారని నిఘా నిపుణులు గుర్తించారు. సెక్స్ వార్ఫేర్గా పిలుస్తున్న ఈ తతంగం యుఎస్ టెక్ ఆధిపత్యానికి ముప్పుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు సలహా ఇచ్చే పామిల్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మాల్వేనన్ ఈ తరహా ట్రాప్ను స్వయంగా చూశానని చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆకర్షణీయమైన యువతి నుండి తనకు చాలా అధునాతన లింక్డ్ఇన్ అభ్యర్థనలు వస్తున్నాయని, ఇది ఇటీవల చాలా పెరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా పెట్టుబడి నష్టాలపై వర్జీనియాలో జరిగిన వ్యాపార సమావేశంలో ఇద్దరు అందమైన చైనీస్ మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా వారిని గుర్తించి లోపలికి అనుమతించలేదని మాల్వేనాన్ చెప్పారు. ఈ ఈవెంట్కు సంబంధించిన మిగతా అంతా ఇన్ఫర్మేషన్ వారి వద్ద ఉండడం ఆందోళన కలిగించే విషయం. అయితే లైంగిక ఆధారిత గూఢాచర్య ముప్పు చాలా కాలంగా ఉన్నదే అయినప్పటికీ వ్యాపార ప్రణాళికలను సేకరించేందుకు చైనా అమెరికా గడ్డపై స్టార్టప్ పోటీలు నిర్వహిస్తోందని, చైనా, రష్యా సాధారణ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో విశ్లేషకులను అనధికారికంగా నిఘా ఏజెంట్లుగా ఉపయోగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి కార్యకలాపాలను గుర్తించడం కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన ప్రాజెక్టులలో భాగస్వామ్యం ఉన్న అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ను ఓ రష్యన్ మహిళ ఇదే రకంగా వివాహం చేసుకుందని మాల్వేనన్ వివరించారు. మరి చూడాలి, మరి ఈ సెక్స్ వార్ఫేర్ ఎటువైపు దారితీస్తుంది? జియో పాలిటిక్స్లో భాగంగా ఈ రకమైన కొత్త తతంగం మరి ఏ రకంగా ఇబ్బంది అవుతుందో తెలియాలి. ప్రధానంగా యుఎస్ టార్గెట్గా ఇటు రష్యా అలాగే చైనా అయితే మాత్రం ఇలాంటి వార్ఫేర్ని అయితే మాత్రం కొత్తగా ప్రయోగిస్తుందని తెలుస్తోంది. గతంలో ఇప్పటివరకు అయితే హనీ ట్రాప్ ఉండగా ఈ హనీ ట్రాప్ను తలదన్నేలాగా ఏకంగా యువతలను ప్రయోగించి ఏకంగా వివాహం చేసుకోవడం కాకుండా పిల్లల్ని కనేదాకా ఉంటూ కూడా ఇటు ఆ వ్యాపార రహస్యాన్ని తెలుసుకొని ఆయా కంపెనీల గుట్టు కూడా తెలుసుకొని కూడా ఇలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలాగా తెలుసుకోవడంతో సిలికాన్ వ్యాలీలో సంబంధించిన ఏదైతే ఐటీ కారిడార్ అయితే మాత్రం భయాందోళనకు గురవుతుంది. ఇటు చైనా, రష్యా అయితే మాత్రం ఇటు దాడి చేస్తున్నట్టు ఇప్పటికే యుఎస్ గుర్తించినప్పటికీ కూడా కనిపెట్టడం అనేది ఎవరిని ఎక్కడి నుండి వస్తున్నారు వాళ్ళ నిఘా ఉంచినప్పటికీ కూడా గుర్తించడం కష్టమవుతుందని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఈ ట్రెండ్ మరి ఎంతవరకు దారితీస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మాల్వేనన్ ఏదైతే ఆయన ఐటీ సంబంధించిన కన్సల్టెన్స్ ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా మొత్తం కూడా ఇటు ఈ దేశాల్లో ప్రధానంగా ఐటీ కంపెనీలలో మాత్రం ఒక దడ పుట్టిస్తుంది. మరి ఇది ఎవరిని ఆపుతారు, ఏ కంపెనీలకు ముప్పు అవుతుంది, కంపెనీల వరకే పరిమితం అవుతుందా లేకపోతే యుఎస్ దేశంపైనే ఇది ఒక ఐటీ దాడిగా నిలబడుతుందో చూడాలి. ఆ హనీ ట్రాప్ను తలదన్నేలాగా ఈ సెక్స్ వార్ఫేర్ అయితే మాత్రం ప్రధానంగా ప్రస్తుతానికైతే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ వార్ఫేర్ అయితే మాత్రం మరి ఎటు దారితీస్తుంది, ఎవరిపైన ఉంటుంది, దీన్ని మరి ఎలా యుఎస్ మరి ఐటీ తిప్పికొడుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.